ఫీజుల తగ్గింపుపై చట్టం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టాలని కోరారు. రేవంత్ రెడ్డి అధికారంలో లేనప్పుడు ఫీజులపై మాట్లాడారని గుర్తు చేశారు. సజ్జనార్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ స్కూల్స్, కళాశాలలకు వెళ్లి ఫుడ్ క్వాలిటీ చెక్ చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో 39,641 పాఠశాలలు ఉన్నాయి. ఈ విషయాల మీదనే, ఈ అంశాల మీదనే రేవంత్ రెడ్డి గారు పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసి మీరు ఫీ నియంత్రణ చేయండి అని చెప్పిండ్రు. మరి ఇవాళ 3 సంవత్సరాలు అవుతుంది, 3 బడ్జెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా నువ్వింత తిన్నావు అని వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే కనీసం పేద మధ్యతరగతి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తేవాలి అని చెప్పి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది సిగ్గుచేటు. అవసరమైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, అర్జెంటుగా చట్టం తీసుకురండి. ఏదో కొత్త కమిటీ వేసి వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను నేను సజ్జనార్ గారి నేతృత్వంలో. ప్లీజ్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇన్ దిస్ కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 39,641 పాఠశాలలు ఉన్నాయి. ఈ విషయాల మీదనే, ఈ అంశాల మీదనే రేవంత్ రెడ్డి గారు పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసి మీరు ఫీ నియంత్రణ చేయండి అని చెప్పిండ్రు. మరి ఇవాళ 3 సంవత్సరాలు